హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బగారా రైస్ని చేసేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఇలా నేను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం నానబెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది రైస్. ఆ తర్వాత నేను ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మనకు బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మిరియాలు, కొంచెం షాజీరా వేసుకుంటున్నానండి. తర్వాత వీటన్నిటిని ఒకసారి అట్లా వేయించుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ త్వరగా వేగిపోవడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని బాగా వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ కలర్ మారిపోతాయి. అప్పుడు నేను 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్ కంటే కొంచెం తక్కువగానే వాటర్ పడతాయి. ఆ తర్వాత ఇలా వాటర్ అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి. నేను బగారా రైస్ కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని అందులోకి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం రైస్ని కుక్ చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మీరు కుక్కర్ విజిల్ పెట్టే మాట అయితే 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. చూసారు కదా, రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ రైస్ని మగ్గనిస్తే కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చికెన్ కర్రీ, ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా చాలా బాగుంటుంది. నేను చికెన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. మీరు వెజ్ కర్రీస్కి అయినా సరే బగారా రైస్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.